హాయ్ ఎవ్రీవన్. ఈ థంబ్‌నెయిల్‌కి కాంపిటీటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్‌కి ఏంటి సంబంధం అంటారా? కొందరు ఆస్పిరెంట్స్ హాస్టల్‌లో ఉంటూ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఇంట్లో వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదని లోన్ యాప్స్ ద్వారా బెట్టింగ్స్ వల్ల చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. దీని ఇంపాక్ట్ ఎంటైర్ ఫ్యామిలీ మీద మాత్రమే కాదు, సొసైటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. వీడియో కంప్లీట్‌గా చూడండి, వీటి గురించి డీటెయిల్‌గా తెలుస్తుంది. ఇది ఒక విషియస్ సైకిల్. బేసిక్‌గా విషవలయం అంటారు కదా. ఫస్ట్ ఈ బోనస్లని లాయల్టీ ప్రోగ్రామ్స్తో స్టార్ట్ చేసి అట్రాక్ట్ చేస్తారు. వీటితో పాటు అభ్యంతరకరమైన పిక్చర్స్ ద్వారా అట్రాక్ట్ చేసి జనరల్గా గూగుల్లో వెబ్సైట్ పాపప్స్ యూస్ చేస్తారు వీటి కోసం. దీనికి తోడు వీటిని ప్రమోట్ చేయడం ఇష్టం లేకపోయినా లేదా క్విక్ మనీ కోసం కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఇవి పబ్లిక్లోకి బాగా చేరిపోయాయి. నెక్స్ట్ ఈ ఫేక్ విన్స్. ఇదిగో మేము 1000 రూపాయలు గెలిచామని కొందరంటే, ఇంకొందరు మేము లక్షలు వచ్చాయంటారు. ఇవన్నీ అల్గారిథంని బేస్ చేసుకుని డిజైన్ చేయబడి ఉంటాయి. యాప్ డెవలపర్స్ కానీ లేదా టెకీస్కి వీటి గురించి బాగా ఐడియా ఉంటుంది. చేపకి ఎర వేసినట్టు స్టార్టింగ్లో విన్ అవుతారు, తర్వాత అన్నీ లాసెస్సే ఉంటాయి. కొంత మనీ రాగానే మనకు డబ్బులు బాగానే వచ్చేస్తున్నాయని హ్యాపీనెస్లో కంటిన్యూ చేసేస్తారు. గేమింగ్ ప్యారలెన్స్లో నియర్ మిస్ అవుట్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అరే విన్ అయ్యే వాళ్ళం జస్ట్ మిస్ అయ్యామే అనే ఫీలింగ్ కలిగిస్తారు అన్నమాట. ఇది కూడా అలాంటిది. నెక్స్ట్ లాసెస్ వచ్చిన తర్వాత ఈ లాస్ చేసింగ్ మెకానిజంలో పడి ఆల్రెడీ పోగొట్టుకున్న దానికి మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా పోవడాలే కానీ రావడాలు ఉండవు. బాగా లాస్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఒక చోట ఫ్రీ బోనస్ అనేవి మళ్ళీ కనిపిస్తాయి. ఈ విషవలయం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివి జీరో సమ్ గేమ్లో లాగా లాస్ అవుతూనే ఉంటారు. సో సే నో టు దెమ్ అండ్ స్ప్రెడ్ ద అవేర్నెస్. థ్యాంక్ యూ.